నమస్కారం. CK9 న్యూస్కి స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి బీఆర్ఎస్ నాయకులు రైతులు భారీ ర్యాలీగా వెళ్లి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఆర్డీఓ కార్యాలయం వరకు వెళ్లి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేశానని చెప్పి ఇప్పుడు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పట్టా, పాస్ పుస్తకంలో అచ్చు తప్పులు ఉన్నాయని మెలికపెట్టి 2 లక్షల రుణమాఫీని అమలు చేయలేదన్నారు. తక్షణమే ఎలాంటి షరతులు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని అన్నారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రుణమాఫీ చేసే విధంగా పోరాటం చేస్తామని గజ్వేల్లో కేసీఆర్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామన్నారు. జై తెలంగాణ 2 లక్షల రుణమాఫీ చేస్తా. గతంలో కేసీఆర్ గారు మాఫీ చేసినటువంటి రైతులందరూ కూడా బ్యాంకులకు వెళ్ళండి, 2 లక్షలు తెచ్చుకోండి, నేను రుణమాఫీ చేస్తా అని చెప్పి అటు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పేరు మీద, మెదక్ క్రిస్టియన్ మీద, మన గజ్వేల్ మసీదు మీద, మక్కా మసీదు మీద ప్రమాణం చేసింది. ప్రభుత్వం వచ్చింది, 8 మాసాలు అవుతుంది, ఇప్పటి వరకు రైతుకు రుణమాఫీ కాలే, రైతుకు రైతు భరోసా రాలే, కూలీ రైతుకు భరోసా ఇవ్వలే, కౌడు రైతుకు భరోసా ఇవ్వలే, 24 గంటలు కరెంటు లేదు, 500 బోనస్ అస్సలే లేదు, రైతు పండించిన పంట కొనుగోలు చేయట్లేదు. రైతు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే ఇచ్చిన వాగ్దానాలని వెంటనే అమలు చేసే విధంగా ఇలా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నాం. రైతుల పక్షాన మేము నిలబడుతున్నాం. మీరు చెప్పినటువంటి 2 లక్షల రుణమాఫీ చేయండి. బ్యాంకర్స్ చెప్పిన 39,000 కోట్లు చేస్తే కానీ అందరికీ రుణమాఫీ జరగదు. ఒకసారి 31,000 కోట్లు అంటారు, ఇంకోసారి 26,000 కోట్లు అంటారు, ఒకసారి 42 లక్షల మంది రైతులు అంటారు, ఒకసారి 22 లక్షల మంది రైతులు అంటారు. రైతుకు రుణమాఫీ చేసింది 17,000 కోట్లు అంటారు. మీకు ఇష్టం వచ్చినట్టు మీ మంత్రులు ఒక మాట, మీరు ఒక మాట, నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, రైతు వేదిక చుట్టూ తిరుగుతున్నారు, అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. రైతులు ఎక్కడ పోవాలనో అర్థం కాని పరిస్థితి. రుణమాఫీ కాకుంటే ఎవరిని అడగాలో, ఎవడు బాధ్యుడో కూడా తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి కమిటీ చేస్తున్నాం, ప్రతి మండలానికి ఒక కమిటీ చేస్తున్నాం. రైతుల మొత్తాన్ని కూడా తీసుకొచ్చి గజ్వేల్లో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో, గౌరవ హరీష్ రావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసి రైతుల్ని రుణాలు మాఫీ చేసే వారికి ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వం యొక్క కథలనిచ్చే ముచ్చట లేకుండా చేసి తప్పకుండా రైతుల పక్షాన మేము నిలబడతాం. జై తెలంగాణ. మన రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు, మన హరీష్ రావు పిలుపు మేరకు ఈరోజు రైతుల కోసం ధర్నా చేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏ హామీ ఇచ్చిందో, ఏం షరతులు లేకుండా మొత్తం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు వాళ్ళు అది పచ్చి అబద్ధమని నిరూపించారు మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం. కావున మేమందరం వీడి నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, ఏం షరతులు లేకుండా మొత్తం ఉన్న రైతులకు అందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. అనేక కోరికలు పెట్టుకుంటా, ఆధార్ నంబర్ సరిగా లేవు అనుకుంటా, అనేక రకాలు అనేక చిన్న సిల్లీ రీజన్స్ చెప్పుకుంటా ఈరోజు రైతులకు మీరు ఇబ్బంది పెడుతున్నారు. రైతులకు ఇబ్బంది పెట్టడం సరిదే కాదు. అప్పుడు మన కేసీఆర్ పాలన ఉన్నప్పుడు రైతులకు ఎటువంటి ఇబ్బంది పెట్టలే అప్పుడు మన కేసీఆర్ గారు. సో మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి మీరు ఏం షరతులు లేకుండా తక్షణమే మన రైతులకు రుణమాఫీ చేయాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.